వీళ్ళ ఆలోచన ఏంది? ఆ వెళ్లే దారిలో వీళ్ళందరినీ భయభ్రాంతులు చేయాల. వీళ్ళు 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయే కార్యక్రమం డిమోటివేట్ చేయాల. దారిలో వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి. దాడి చేసి అడ్డగించాలి. నేను జరిగింది అదే. నిన్న జరిగినటివి కూడా అవే. వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్లు కూడా చూపుతా. మొత్తం పులివెందుల జెడ్పీటీసీలో 6 పంచాయతీలు ఉంటే, పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది. 6 పంచాయతీలుంటే పోలింగ్ కేంద్రాలు 15 పోలింగ్ కేంద్రాలు ఈ 6 పంచాయతీలకు సంబంధించి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ 6 పంచాయతీల్లో భద్రత పేరుతో 700 మందిని పోలీసులను పెట్టారు. ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు ఈ భద్రత. ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది 700 మంది పోలీసులు. ఉదయం 4 గంటలకల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూర్, అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూతుకు 400-500 మంది. బయట వాళ్ళు వచ్చి పాగేసినారు. పోలీసుల సమక్షంలోనే, పోలీసుల దగ్గరుండి ప్రోత్సహిస్తూ. పచ్చ చొక్కాలు వేసుకున్న ఈ పోలీసులు బయట నుంచి వచ్చిన ఈ టీడీపీ కార్యకర్తలు, వారికి సంబంధించిన నాయకులు వీళ్ళే దాదాపుగా 7-8 వేల మంది. 15 బూతులు, ఒక్కొక్క బూతులో దాదాపుగా 400-500 మంది బయట వాళ్ళు. ఈ 700 మంది పోలీసులు. ఈ సంఖ్య దాదాపుగా 7,000 మంది, 7-8 వేల మంది. అంటే ఒక్కొక్క ఓటరుకు బయట నుంచి ఒక్కో రౌడీ దాదాపుగా. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి అని ఎవరైనా అనగలుగుతారని అడుగుతా ఉన్నా. ఈ నేపథ్యంలో టీడీపీ